ఈ వాక్య భాగం ద్వారా కుటుంబాన్ని దేవుడు ఆదరించినట్లుగా కూడిన వారు కూడా ప్రార్థనలో ఏకీభవించాలని తెలియజేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 90వ కీర్తన చదువుతున్నాను. ప్రభువా, తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని, లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను వంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలెనున్నవి, రాత్రి అందరి యొక్క జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టువేగా వారు నిద్రింతురు. రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీమించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పరుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములను నీవు గడిపితివి. నిట్టెరుపు విడిచినట్టు మా జీవిత కాలపు జరుపుకున్నాము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము 80 సంవత్సరములు అయినను వాటి భయము, ఆయాసము, దుఃఖమే. అది త్వరగా గతించము, మేము ఎగిరిపోదాము. ప్రార్థన చేస్తున్నాం. మంచి కాపురమైన మా ప్రభువా, ఈ నామములో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా, నీకు గృహం దగ్గర చేరి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ నీవు మాత్రమే ఓదార్చగలవని, మా మాటలు ఏ వ్యక్తిని ఓదార్చలేదని మేము గ్రహించి నీ పాదాలు సంతరించింది. మేమైతే ఏడ్చినను నిరీక్షణ లేని వారము కాక ఒక నిరీక్షణ కలిగి మాత్రమే ఏడుస్తున్నాము. ఈ మరణము ఆ చిన్న బిడ్డను కుటుంబం నుంచి దూరం చేసినప్పటికీ ఇదిగో ఏదో ఒక రోజు నీ యొక్క రాజ్యంలో తిరిగి కలుసుకుంటామని ఒక నిరీక్షణ కలిగి మేమందరం ఇక్కడ చదివి నీకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ కొరకే ఉంది. ఇలాంటివి ఈ మరణం ఎందుకు సంభవించింది ఏంటి అనేది మేము ఎప్పటికీ తెలుసుకోలేకపోయినప్పటికీ మా ఆలోచనలు చాలా ఆయా నిమిత్తం మాత్రమే ఉన్నాయి. కాబట్టి ప్రభా, నేను తెలుసుకోలేవు. అయితే నీవు ప్రేమ కలిగిన దేవుడు, నువ్వు కరుణించేవాడు, నువ్వు ఆదరించేవాడు. నీ పాద సన్నిధికి వచ్చింది, నువ్వు ఆదరించండి. మరి ముఖ్యంగా తల్లిదండ్రులను ఆదరించండి, ఆదరించండి. నీ కృపను వారికి తోడుగా ఉంచండి. బంధుమిత్రులను ఆదరించండి. ఏసయ్యానైనా ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా ఎవరిని ఓదార్చాలో తెలియదు. అయితే నీవే వారి పక్షంగా నిలబడి పరిశుద్ధాత్మదేవ వారిని ఓదార్చమని అడుగుతున్నాను, వారిని బలపరచమని అడుగుతున్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మేమందరం నీ యొక్క నామములో నిరీక్షణ కలిగిన వారి వారిని అడుగుతూ ఉన్నాం. ఆ నిరీక్షణను మాకు అనుగ్రహించి మమ్మల్ని ఓదార్చి తిరిగినైనా మమ్మల్ని సమకూర్చమని అడుగుతున్నాను. సమస్త ఘనత మహిమ మీకు అర్పిస్తూ ఈ యొక్క చిన్న బిడ్డ ఈ యొక్క రాజ్యంలో మీతో కలిసి ఉన్నాడని మేము నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము.